హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీకాంత్ ఒక అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడు. తనకి ఆ విషయం చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ ఆ అమ్మాయి అసలు శ్రీకాంత్ని పట్టించుకోవడమే లేదు. ఏంటి తను అస్సలు నన్ను పట్టించుకోకుండా చేస్తుంది అని ఒక ఫ్రెండ్ దగ్గర చెప్పుకున్నాడట. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏదో సలహా ఇచ్చాడు. దాన్ని ఫాలో అయిన మన శ్రీకాంత్కి ఊహించని విధంగా ఆ అమ్మాయి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడము, ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళ్ళిపోవడము జరిగిపోయాయి. ఇంతకీ శ్రీకాంత్ ఏం చేశాడు, అసలు ఆ ఫ్రెండ్ ఏం సలహా ఇచ్చాడు అని నేను మీలానే తెలుసుకోవాలని ఉత్సాహంగా అడిగా. అప్పుడు శ్రీకాంత్, వదిలేరా, మరీ అంత కష్టపడిపోమాకు అన్నాడు. అదేంటి శ్రీకాంత్ అలా అంటావు, ప్లీజ్ చెప్పు, మీ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, అరే వాడు అదే చెప్పాడు నాకు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఏమని అంటే, పట్టుకుంటే ఏదైనా బెట్టు చేస్తుంది, వదిలేస్తే దానంతట అదే దిగి వస్తుంది అని. చాలాసార్లు మనం దేనికోసమైనా లేదా ఎవరి కోసమైనా చేజింగ్ చేసినప్పుడు అవి మనకు మరింతగా దూరంగా జరిగిపోతాయి. కానీ మనం మన దృష్టిని దానిపై నుంచి తీసేసి వేరే దానిపై ఉంచినప్పుడు వాటంతట అవే మన వద్దకు తిరిగి వస్తాయి. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ద హార్డర్ యూ ట్రై ద వర్స్ ఇట్ గెట్స్. ఇది విశ్వం యొక్క సూత్రాలలో ఒకటి, ద లా ఆఫ్ రివర్స్డ్ ఎఫర్ట్. కావాలంటే మీరు చూడండి, నిద్రపోవడానికి మనం ఎంత కాన్షియస్గా ప్రయత్నించినా అది రాదు. కానీ మనం వేరే ఏదైనా పనిలో ఉన్నప్పుడు మాత్రం ఆవిలింతలు అస్సలు ఆగవు కదా. మీరు అసలు ఏ క్షణంలో నిద్రలోకి జారుకున్నారో ఇప్పటి వరకు మీకే తెలీదు, అవునా కాదా? అలానే ఈ రోజటి నుంచి నేను జంక్ ఫుడ్ తినను, స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అని శపథాలు చేసిన రెండో రోజే ఇంటికి కేక్ రావడమో, రిలేటివ్స్ ఇంటికి భోజనానికి వెళ్ళడమో, ఇంకా ఏవేవో అవకాశాలు ఎదురవడం జరుగుతుంది. అప్పుడు చాలా కోపం వస్తుంది. అందుకే ద హార్డర్ యు ట్రై ద వర్స్ ఇట్ గెట్స్ అనేది. ఇంతకీ ఈ యూనివర్సల్లా ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి కాన్షియస్గా ఏదైనా చేయడానికి ఎంత కష్టపడి ప్రయత్నిస్తాడో విజయం సాధించడం అంత కష్టం. అదేంటి, కష్టపడి ప్రయత్నిస్తే విజయం తథ్యం అంటారు కదా అంటే, ఇక్కడ మీకు ప్రయత్నించడం అనే పదమే చెప్తుంది మీరు దాన్ని చెయ్యబోవడం లేదు అని. నిజమే, మనం ఎంత కష్టపడతామో అంత ఎక్కువగా పొందాలి, కోల్పోకూడదు. మనం దేనికోసమైనా కష్టపడి పని చేయడం ద్వారా లాభాల్ని పొందవచ్చు. ఎప్పుడైతే అది ఈజీగా సాగుతుందో అప్పుడు మాత్రమే. కానీ మనం దేనికోసమైనా ప్రయత్నించేటప్పుడు ఆ ప్రయత్నంలో అది జరిగి తీరాలి అనే స్ట్రగుల్తో కూడిన ఎనర్జీతో పుష్ చేస్తాం. ఈ ఎనర్జీనే మనలో ప్రతిఘటనను సృష్టిస్తుంది. ఆ ఎనర్జీ కాస్మిక్ ఫ్లోకి వ్యతిరేకంగా దూసుకుపోతుంది, తిరిగి ఒక బూమరాంగ్లా మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఈ ఎనర్జీనే మనల్ని వెనక్కి నెట్టడానికి ఉపయోగపడుతుంది. సేమ్ ఇందాక చెప్పుకున్నట్లే డైట్ చేయాలి అని మనం ఎంత గట్టిగా ప్రయత్నిస్తామో అది అంత కష్టంగా అనిపిస్తుంది. అలానే స్మోకింగ్ కానీ మరేదైనా దురలవాట్లని మానేస్తాను అని ప్రయత్నిస్తే మీ మైండ్ దానిపైకే పదే పదే వెళ్ళి చాలా కష్టంగా మారుస్తుంది, అవునా కాదా? ఎందుకంటే ఇక్కడ యూనివర్సల్లో పని చేస్తుంది జస్ట్ లైక్ గ్రావిటీ లానే. మీరు కష్టపడి ప్రయత్నిస్తున్నారు, కష్టపడి పని చేయడం లేదు. ఏదైనా ఒక దాని పట్ల అలా కష్టపడి ప్రయత్నించాలి అని ఫోకస్ చేస్తే దాన్ని సాధించటం కఠినంగా మారుతుంది. బికాస్ అది కష్టంగా సాగుతుంది కానీ ఇష్టంగా కాదు. మరి సొల్యూషన్ ఏంటి? దీన్ని ఎలా అధిగమించాలి అంటే, మొదటిగా దేన్నైనా సరే, ఏదైనా ఒక నిర్ణయాన్ని మీరు పోరాటము లేదా నిరాశతో కాకుండా ఒక అవగాహనతో, అంగీకారంతో ప్రారంభించాలి. అప్పుడు దేన్నైనా సాధించడం చాలా ఈజీ అవుతుంది. అప్పుడు 2 అడుగులు ముందుకు వేస్తున్నా, 1 అడుగు వెనక్కి పడినా దానివల్ల మనం పెద్దగా కలత చెందాం, యాక్సెప్ట్ చేయగలుగుతాం కదా. అలానే రెండోది, మీరు దేన్నైనా కోరుకున్నా లేదా చేయాలని నిర్ణయించుకున్నా అది నిజంగా మీలో దాని పట్ల ఒక స్ట్రాంగ్ డిజైర్తో కలిగిందా లేదా అనేది చూసుకోండి. మీ కోరిక ఒక బలమైన శక్తి అయితే ఆ శక్తిని తగ్గించేది మీలో ఉన్న ప్రతిఘటన. అలానే మోటివేషన్ అనేది మనల్ని ముందుకు తీసుకెళ్లే రథం లాంటిది. ప్రేరణ లేకపోతే మనం ఏమీ చేయలేం. మీకు కావాలి, చేయాలనుకున్న దాని పట్ల మీలోనే మోటివేషన్ కలగాలి.
అలా మోటివేషన్ లేకుంటే మనం దేన్ని సాధించలేం. లావుగా ఉన్నావు అని తెలిసిన వారెవరైనా చూసి నవ్వినప్పుడు, లేదా లావుగా ఉండటం వల్ల లేదా అతిగా తినడం వల్ల వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినప్పుడు ఒక వ్యక్తిలో తన డీప్ ఇన్సైడ్ కలిగే ఆ రియలైజేషన్ ద్వారా బరువు తగ్గాలి, లేదా మంచి ఆహారం తీసుకోవాలి, లేదా నేను ఈ స్మోకింగ్ని ఆపేయాలి అని తీసుకునే ఏ నిర్ణయం అయితే ఉందో అది తన హెల్త్ని రికవర్ చేసుకోవడం కోసం, బ్రతకడం కోసం తను చేసే ఆ ముందడుగు, ఆ ఖచ్చితత్వం ఆత్మను ప్రభావితం చేసేంత లోతైన నిర్ణయాన్ని సృష్టిస్తుంది. అది ఆ వ్యక్తిలో అతని పట్ల ప్రేమ స్థితిని ప్రేరేపిస్తుంది. ఈ స్థితి అప్పటి వరకు అతనిలో ఉన్న అలవాట్లు, జీవన విధానం నుండి దూరంగా ఉంచడానికి తిరిగి వెనక్కి చూడనంతగా సహాయపడుతుంది. ఇలా ఎటువంటి బలవంతం లేకుండా తీసుకున్నటువంటి స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ యొక్క స్థిరమైన నిరంతర శక్తి మనల్ని ఎప్పుడూ అవేర్గా ఉంచడానికి సహాయపడుతుంది. మనలోని ఈ ప్రతిఘటనను దూరం చేస్తుంది, దేనిని బలవంతం చేయకుండా. చివరిగా దేన్నైనా ఎప్పుడు వదిలేయాలి, ఎప్పుడు పట్టుకోవాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వదిలేయడం, లెట్ గో చేయడం అంటే పూర్తిగా విడిచిపెట్టేయమని కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక కళ. ఇలా వదిలేసినప్పుడు మనలో రెసిస్టెన్స్ నుంచి మనం బయటపడి చాలా ఫ్రీగా ఫ్లో అవ్వగలం. అలా లెట్ గో చేసినప్పుడు మనలో స్ట్రగుల్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. ఎప్పుడు పట్టి ఉంచాలో, ఎప్పుడు విడిచిపెట్టాలో తెలియడంలోనే సక్సెస్ దాగి ఉంటుంది. అప్పుడే ఏ నిర్ణయమైనా సఫలమవుతుంది, దేన్నైనా పొందగలం, ఎటువంటి దురలవాట్లనైనా వదిలించుకోగలుగుతాం. అందుకే అంటారు కదా, కష్టంగా చేస్తే ఫలితం రాదు, ఇష్టంగా చేస్తే వస్తుంది అని. దాన్ని కొంచెం సరిచేస్తూ, కష్టపడి చేస్తూ, ఇష్టంగా వదిలేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.